ఇప్పుడు మీరు చూస్తున్నారు నార్త్ పటాయా బస్ టెర్మినల్. సో ఇక్కడ నుండి మనము ఫుకెట్కి వెళ్ళడానికి బస్ అయితే బుక్ చేసుకోవడానికి నేను అడ్వాన్స్డ్ బస్ బుక్ చేసుకోవడానికి ఇక్కడికైతే వచ్చాను. సో ఫస్ట్ అయితే మనకి డైరెక్ట్గా ఫుకెట్కి డైరెక్ట్ బస్సెస్ అయితే ఉండవంట. ఫస్ట్ మనం బ్యాంకాక్లో ఉన్న మోచిట్ బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి. అక్కడ నుండి మనం ఫుకెట్కి వేరే బస్ బుక్ చేసుకోవాలి. సో పటాయా టు మోచిట్ 131 థాయ్ బాట్ అయితే పడుతుంది. అండ్ డీటెయిల్స్ అయితే కనుక్కుంటున్నాము. 30 టుడే 1:30 ఆఫ్టర్నూన్. సో పటాయా టు బ్యాంకాక్ అయితే మోచిట్ మార్నింగ్ 5 o'clock నుండి ఈవినింగ్ 6 o'clock వరకు బస్సెస్ అయితే ఉన్నాయి. సో మేము ఆఫ్టర్నూన్ 1:30కి బస్ అయితే తీసుకుంటున్నాము. దానికైతే డీటెయిల్స్ అయితే ఫిల్ చేస్తున్నాను. సో ఆఫ్టర్నూన్ 1:30కి ఎందుకు తీసుకున్నానంటే పటాయా టు మనకి బ్యాంకాక్ మోచిట్ బస్ స్టాండ్ వెళ్ళడానికి ఒక 2.5 hours పడుతుంది. అండ్ మనకి ఫుకెట్ వెళ్ళడానికి బస్సెస్ ఈవినింగ్ 5 o'clock ఆర్ 6 o'clock నుండి స్టార్ట్ అవుతాయి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా టైం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇక్కడే 1:30కి స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళేసరికి ఒక 3:30, 4:34 అట్లా అవుతుంది. ఇంకొక 1-2 hours అలా టైం స్పెండ్ చేసేసి ఇంకా ఈవినింగ్ ఫుకెట్కి బస్ తీసుకుందామని 1:30 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. కుదిరితే మీరు కూడా అడ్వాన్స్డ్ బుకింగ్ చేసుకోండి, ఎందుకంటే పటాయా టు బ్యాంకాక్ చాలా మంది వెళ్తూ ఉంటారు అండ్ బస్సెస్ అయితే దొరకవు. సో కాకపోతే ఎవ్రీ 1 hour బస్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను అడ్వాన్స్డ్ బుకింగ్ చేసుకుంటున్నాను కాబట్టి కౌంటర్ నెంబర్ 3కి అయితే వచ్చాను. మీరు ఒక డైరెక్ట్ కనుక తీసుకుంటే కౌంటర్ నెంబర్ 2కి వెళ్ళి తీసుకోవచ్చు డైరెక్ట్గా టికెట్స్, సేమ్ కాస్ట్ పడుతుంది. అండ్ ఇంకా 1:30కి అయితే మేమైతే మళ్ళీ బస్ స్టాండ్కి అయితే వచ్చాము పటాయా టు బ్యాంకాక్ వెళ్ళడానికి. బస్ స్టాండ్ బాగా నీట్గా ఉంది అండ్ ఆర్గనైజ్డ్గా ఉంది అండ్ బస్ డీటెయిల్స్ కూడా బాగానే మెన్షన్ చేస్తున్నారు. సో మేము మార్నింగ్ తీసుకున్న ప్రింట్అవుట్ టికెట్ వాళ్ళకి చూపిస్తే మళ్ళీ మాకు ఇక్కడ చూపించిన టికెట్ అయితే ఇచ్చారు. సో అండ్ ఇప్పుడైతే మాకు బస్లో మా లగేజ్ అయితే లోడ్ చేస్తున్నారు. సో బస్ కూడా చాలా బాగుంది. 131 థాయ్ బాట్లో మనకి పటాయా టు బ్యాంకాక్ ఏసీ బస్ చాలా నీట్గా ఉంది అండ్ చాలా కన్వీనియంట్గా, కుషన్ కూడా అంతా బాగుంది. ఆల్మోస్ట్ 2.5 hours తర్వాత మేమైతే ఫైనల్లీ మోచిట్ బస్ స్టాండ్కి వచ్చాము. సో మనం ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ దింపుతారు. ఇక్కడ నుండి మనం మోచిట్ బస్ స్టాండ్ కొంచెం లోపలికి ఉంటుంది, లగేజ్ ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, బట్ నడుచుకుంటూ వెళ్ళాలి. చూస్తున్నారు కదా, ఇలా అక్కడ దింపిన తర్వాత ఇలా వెళ్ళాలి. ఈ రూట్లో వెళ్తూ ఉండాలి. ఒక 5 to 10 minutes అలా నడిచిన తర్వాత మనకి మోచిట్ బస్ స్టాండ్ అయితే వస్తుంది. దాన్నే చటుచక్ అంటారు ఇక్కడ మోచిట్ బస్ స్టాండ్ని. ద హైలైట్ థింగ్ ఏంటంటే మేము వచ్చేసరికి ఫుకెట్ బస్సెస్ అయితే మోచిట్లో కంప్లీట్ అయిపోయాయి లేదంట. సో మమ్మల్ని అక్కడ నుండి మళ్ళీ సాయితాయిమైకి వేరే ట్రాన్స్ఫర్లో పంపిస్తున్నారు. బట్ అడ్వాంటేజ్ ఏంటంటే మోచిట్ బస్ స్టాండ్లో కూడా మనకి సాయితాయిమై నుండి వెళ్ళే బస్సెస్ కూడా అక్కడే బుక్ చేస్తున్నారు. సో సాయితాయిమైలో మేము ఎక్కాల్సిన బస్సు మేము మోచిట్లోనే బుక్ చేసుకున్నాము. దాని తర్వాత ఇలా షేడ్ ఒక వ్యాన్లో మమ్మల్ని అయితే తీసుకెళ్లారు. ఇదంతా ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా బ్యాంకాక్, మొత్తం బ్యాంకాక్ ఫుల్ బిల్డింగ్స్తో ఉంటుంది. కాంక్రీట్ సిటీ అంటారు బ్యాంకాక్ని. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆల్మోస్ట్ ఒక 1 hour తర్వాత మేము సాయితాయిమై వచ్చాము. సాయితాయిమై అంటే సదర్న్ బస్ టెర్మినల్ అంటారు బ్యాంకాక్లో. సో ఆకలిస్తుంది చాలా, ఇంకా ఏం తిందాము అని చెప్పి ఆలోచిస్తే అక్కడ ఫుడ్ మనకి ఏది కూడా నచ్చట్లేదు. సో ఫైనలీ ద పిజ్జా కంపెనీ అయితే ఒకటి అయితే చూసాము. ఇందులో వెజ్ అండ్ నాన్ వెజ్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి.
అండ్ తినేసాక ఇంకా బస్ స్టాండ్ లోపలికి అయితే వచ్చాము. ఫుకెట్కి వెళ్ళే బస్సెస్ ప్లాట్ఫారం నెంబర్ 69 నుండి 75 మధ్యలో ఉంటుంది. అండ్ ఈ బస్సెస్ కాస్ట్ వచ్చేసి మాకు ఎంత పడిందంటే 715 థాయ్ బాట్ అయితే పడింది. అండ్ లక్కీగా మాకైతే సీట్స్ అయితే దొరికాయి, ఎందుకంటే అప్పుడు చాలా రష్ ఉంది. సో మీరు ఏం చేస్తారంటే ముందుగానే వచ్చేసి టికెట్ బుక్ చేసుకుంది బెటర్, ఆర్ పట్టాయ వెళ్ళే ముందు వచ్చి బుక్ చేసుకోవాలి, లేకపోతే కొంచెం ఎర్లీగా వచ్చి బుక్ చేసుకుంది చాలా బెటర్, లేకుంటే టికెట్స్ దొరకవు. అండ్ చూస్తున్నారు కదా బస్ ఎంత బాగుందో, 715 థాయ్ బాట్లో ఏసీ బస్ అండ్ చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. బ్లాంకెట్ కూడా ఇచ్చారు, పర్ పర్సన్ ఒక బ్లాంకెట్ అయితే ఇచ్చారు. అండ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ బస్లో ఈ కాంప్లిమెంటరీ స్నాక్స్ అయితే ఇచ్చారు, ఒక వాటర్ బాటిల్, కేక్ అండ్ ఒక ఫ్రెష్ జ్యూస్ అయితే ఇచ్చారు. సో అది కూడా చాలా బాగుంది. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి బ్యాంకాక్ నుండి ఫుకెట్ వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక 14 అవర్స్ జర్నీ అయితే ఉంటుంది. మీరు ఎంత వీలైతే అంత లేట్గా అయితే బస్ అయితే బుక్ చేసుకోండి. బస్ ఎందుకు లేట్గా బుక్ చేసుకోమంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మేమైతే ఈవినింగ్ 7:20కి బస్ బుక్ చేసుకున్నాము. సో మేము డిన్నర్ కూడా ఫినిష్ చేసేసుకొని స్టార్ట్ అయ్యాము. డిన్నర్ కోసం ఇప్పుడు మేము తీసుకున్న 715 థాయ్ బాట్ టికెట్లో కూడా ఒక ప్లేస్లో అయితే ఆపుతారు, అక్కడ మనకు కాంప్లిమెంటరీగా డిన్నర్ అయితే ఇస్తారు. చూడండి ఇక్కడ మిస్ సరాయ్ అని ఒక ప్లేస్లో అయితే ఆపారు. ఇక్కడ మనకి డిన్నర్ పాయింట్ అయితే ఉంటుంది, ఫ్రీ డిన్నర్ మనకి టికెట్తో. కాకపోతే వెజిటేరియన్స్కి అయితే ఇందులో అయితే ఆప్షన్స్ అయితే ఎక్కువ ఉండవు, వెజ్ ఆప్షన్స్ అయితే ఎక్కువ ఉండవు. నాన్ వెజ్ అయితే అట్లీస్ట్ మనం చికెన్ లాంటివి మేనేజ్ చేయొచ్చు. సో మాకైతే ఇక్కడ ఏం నచ్చలేదు, సో ఫుడ్ అయితే ఏం తినట్లేదు అని ఆలోచిస్తూ ఉంటే వాళ్ళు చెప్పారు, సో ఫుడ్ తినకపోయినా పర్వాలేదు, జ్యూస్ అయినా తీసుకోండి కాంప్లిమెంటరీగా అని చెప్తే ఇక ఒక జ్యూస్ అయితే తీసుకున్నాము. అండ్ చూస్తున్నారు కదా ఫైనల్లీ ఫుకెట్కి అయితే రీచ్ అయ్యాము. మార్నింగ్ 7-7:30 అలా అవుతుంది. బ్యూటిఫుల్గా మార్నింగ్ అలా బ్యూటిఫుల్గా ఒక రివర్ అయితే క్రాస్ చేసాము. అండ్ ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం, చూడండి. సో అరౌండ్ 9-9:30కి ఇంకా మేము ఫుకెట్కి అయితే రీచ్ అయ్యాము. రీచ్ అయిన వెంటనే ఇంకా మేమైతే మళ్ళీ బ్యాంకాక్ రిటర్న్ టికెట్ అయితే ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుందామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాను. ఇంకా మేము 15th రోజు ఈవినింగ్ 6 PM మళ్ళీ రిటర్న్ టికెట్ అయితే తీసుకున్నాము. మళ్ళీ సీట్స్ ఉంటాయో లేదా అని చెప్పేసి అడ్వాన్స్ బుకింగ్ ఇప్పుడే చేసుకున్నాము. సో ఇలా ఉంటుంది. అండ్ వెనకాల వైపు కూడా ఇలా బస్ కౌంటర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా మనం టికెట్ అయితే తీసుకోవచ్చు. 715 థాయ్ బాట్ అండ్ 1112 థాయ్ బాట్లో కూడా మనకి మోచిట్ సాయి థాయ్మై వెళ్ళడానికి, ఫుకెట్ టు సాయి థాయ్మై మోచిట్ వెళ్ళడానికి అయితే టికెట్స్ అయితే ఇక్కడ కూడా దొరుకుతాయి. సో బట్ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఫుకెట్ రీచ్ అయిన వెంటనే అక్కడ ఫస్ట్ చూపించిన కౌంటర్లో అయితే టికెట్ తీసుకున్నాము. అక్కడ ఆ బస్ అయితే మాకు అంత కంఫర్టబుల్గా అనిపించలేదు. సో మీరు ఇక్కడ ఉన్న కౌంటర్స్లో అయితే టికెట్ తీసుకోండి. ఫుకెట్లో మేము ప్యాటాంగ్ అనే ఏరియాలో హోటల్ అయితే బుక్ చేసుకున్నాము. అక్కడికి వెళ్ళడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఏం లేదు. సో ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేసిన క్యాబ్లో అయితే వెళ్ళాము. 500 అయితే ఛార్జ్ చేశారు. సో ఒకవేళ మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసుకోవాలనుకుంటే మనం ఫస్ట్ అయితే ఇక్కడ నుండి ఒక చిన్న క్యాబ్లో బోట్ యూజ్ చేసుకొని మనము ఫుకెట్ ఓల్డ్ టౌన్కి అయితే వెళ్ళాలి. అక్కడ నుండి బస్సెస్ అయితే ఉంటాయి. ఎందుకులే అంత రిస్క్ అని చెప్పేసి మేమైతే క్యాబ్లో అయితే వెళ్తున్నాము. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఫుకెట్ అయితే చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్గా.